తెలుగు ఫ్యాన్స్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సన్ రైజర్స్ జట్టు తమ తొలి మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ వేదికగా ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు రాజస్థాన్తో తలపడబోతుంటే తొలి మ్యాచ్లోనే గ్రాండ్గా విక్టరీ కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే సన్ రైజ్ జట్టుకు సంబంధించి ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బీభత్సంగా కనిపిస్తుంటే అవతలి టీం మన రాజస్థాన్ కూడా యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, హిట్మేర్ వంటి హిట్టర్లతో ఆ జట్టు కూడా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఇక బౌలింగ్ విషయంలో హైదరాబాద్ జట్టులో ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్ యొక్క ట్రయో అనేది ఈ సీజన్లోనే బెస్ట్ బౌలింగ్ యూనిట్గా అయితే కనిపిస్తుంది. వీరికి తోడుగా ఆడమ్ జంపా లేదన్నట్లయితే రాహుల్ చార్లలో ఒకరు స్పెషలిస్ట్ స్పిన్నర్గా అయితే బరిలో దిగబోతున్నారు. అదేవిధంగా రాజస్థాన్ జట్టుకు సంబంధించి ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ను జోఫ్రా ఆర్చర్ అయితే నడిపించబోతున్నాడు. దాదాపుగా 5 years తర్వాత మళ్ళీ రాజస్థాన్కి అయితే ఆర్చర్ ఆడబోతుంటే అతనికి తోడుగా సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, ఫజల్ ఫరీక్లు ఆడబోతున్నారన్నమాట ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. ఇక స్పిన్నర్ల విభాగంలో వనిందు అసరంగా ఇటీవల మంచి ఫామ్లో ఉన్నాడు, అతను ఆడబోతున్నాడు. మొత్తంగా ఇరు జట్ల మధ్య టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. పిచ్ అనేది బ్యాటింగ్కు అనుకూలించే అవకాశం ఉండడంతో మరోసారి భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఈ గ్రౌండ్లో సన్ రైజర్స్కు రాజస్థాన్ పైన మంచి రికార్డు ఉంది. దాదాపుగా 5 మ్యాచ్లు రాజస్థాన్తో ఆడితే 4 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్లో మాత్రమే ఓడిపోయింది. ఓవరాల్గా సన్ రైజర్స్ రాజస్థాన్ జట్లు 20 మ్యాచ్ల్లో తలపడితే 11 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ గెలిస్తే 9 మ్యాచ్ల్లో రాజస్థాన్ గెలిచింది. సన్ రైజర్స్ జట్టుకు సంబంధించిన స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసినట్లయితే ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్, అదేవిధంగా అభిషేక్ శర్మలు ఆడబోతుంటే 1 డౌన్లో కొత్తగా వచ్చిన ఇషాన్ కిషన్ ఆడబోతున్నాడు. అదేవిధంగా 4వ స్థానంలో ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, 5వ స్థానంలో హెన్రిచ్ క్లాసన్ ఆడబోతుంటే 6వ స్థానంలో అనికేత్ వర్మ లేదన్నట్లయితే సచిన్ బేబీలలో ఒకరు జట్టులో ఉండవచ్చు. 7వ స్థానంలో అభినవ్ మరోమర్ ఆడబోతున్నాడు. అదేవిధంగా 8వ స్థానంలో ప్యాట్ కమిన్స్, 9వ స్థానంలో హర్షల్ పటేల్, 10వ స్థానంలో రాహుల్ చార్, 11వ స్థానంలో మొహమ్మద్ షమి అయితే ఆడే అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్ జట్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్ ఓపెనర్గా ఆడబోతున్నాడు. అదేవిధంగా అతనికి తోడుగా సంజు శాంసన్ ఆడబోతున్నాడు. కేవలం బ్యాటర్గా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3వ స్థానంలో నితీష్ రాణా, 4వ స్థానంలో రియాన్ పరాగ్, 5వ స్థానంలో ధ్రువ్ జురెల్. సంజు శాంసన్ ఆడట్లేదు కాబట్టి ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్గా ఆడబోతున్నాడు. 6వ స్థానంలో షిమ్రాన్ హిట్మేర్, 7వ స్థానంలో వనిందు అసరంగా, 8వ స్థానంలో ఆకాష్ మధ్వల్ లేదన్నట్లయితే శుభన్ దుబేలలో ఒకరు ఆడబోతున్నారు. 9వ స్థానంలో జోఫ్రా ఆర్చర్, 10వ స్థానంలో ఫజల్ ఫరూకి ఆడే అవకాశం ఉంది. 11వ స్థానంలో సందీప్ శర్మ ఆడే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇరు జట్లకు సంబంధించిన ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.